నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, గాయత్రి పీఠాధిపతులు, బ్రహ్మశ్రీ ఇటికిరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనం చేస్తున్న సంపూర్ణ జాతకం సిరీస్కి చాలా రెస్పాన్స్ వస్తుంది గురుగారు. అసలు కామెంట్స్లో అయితే అందరూ ఎంత బాగా ఎగ్జాక్ట్ మేము ఎలా ఉంటున్నామో అట్లాగే మా స్వభావం గురించి చెప్తున్నారు. చాలా పర్ఫెక్ట్గా చెప్తున్నారు. 100కి 1000% ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతున్నాయని బాగా కామెంట్స్ పెడుతున్నారు గురుగారు. కొన్ని చిన్న చిన్నవి ఏంటంటే నక్షత్రాల గురించి కూడా చెప్పండి అంటున్నారు అనమాట. సో ఈ రాసులు కంప్లీట్ అయిపోయినాక మనం నక్షత్రాల సిరీస్ కూడా చేద్దాం గురుగారు. చేద్దాం. అదే అలానే లేడీస్ గురించి అంటే కొంచెం ఎక్కువ చెప్పండి గురుగారు, సపరేట్ గా చెప్పట్లేదు అంటున్నారు. చెప్తాను. సో అదొకటి గురుగారు. అలాగే ఇప్పుడు వచ్చేసి ఈ సంపూర్ణ జాతకం సిరీస్ లో మనం తులా రాశిలో ఉన్నాము. ఇప్పటిదాకా చెప్పిన మిగతా రాశులు కనుక మీరు చూడపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తామండి, తప్పకుండా చూడండి. గురుగారు ఏ రాశి వారు ఎలా ఉంటారు, అలాగే వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో చాలా చక్కగా తెలియజేశారు. గురుగారు, ఇప్పుడు మనం తులారాశి గురించి మాట్లాడుకుందాం. తులారాశి వారి గుణగణాలు ఎలా ఉంటాయి, అలాగే వీళ్ళకి కలిసి వచ్చే రంగు కానీ దిక్కు కానీ, అట్లనే వీళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుంది, విదేశీ యోగం ఏమైనా ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా, అలానే వీళ్ళకి ఏ రంగంలో అయితే రాణిస్తారో కూడా ముఖ్యంగా తెలియజేయండి గురుగారు. తప్పకుండానమ్మా. అయితే తులారాశి వారు అంటే ఎవరెవరి తులారాశిలోకి వస్తారో ముందర తెలుసుకుందాం. చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా తులారాశిలోకి వస్తారు. ఇక పేరుని బట్టి చూసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక రా, రి, రు, రే, రో, తా, తి, తు, తే అంటే రా గుణింతం కానీ తా గుణింతం కానీ ఈ అక్షరాలతో మీ పేరు ప్రారంభమైంది అనుకోండి, వీళ్ళందరూ కూడా తులారాశిలోకి వస్తారు. కాబట్టి తులారాశిని చూసుకోండి. అయితే ఇందాక మీతో అన్నట్టుగా కొన్ని రాశులు ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటాయి. మనం చెప్పుకున్న సింహరాశి ఒకటి, ఇలాగ ఇప్పుడు తులారాశి ఒకటి. కొన్ని రాశులు చాలా అద్భుతమైన రాశులు, ప్రత్యేకమైన రాశులు. మీ పలానా రాశిలో పుట్టడం అదృష్టము అని భావించే రాశుల్లో తులారాశి ఒకటి. తులారాశిలో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పవచ్చు. ఏదో పూర్వజన్మలో మంచి సుకృతం ఉంటే తప్ప ఈ రాశిలో పుట్టే యోగం లేదు అని చెప్పుకోవడం అతిశయోక్తి కాదు. అలాంటి మిగతా రాశులు మనం కించపరిచినట్టు కాదు. ఏ రాశికి ఉండే గొప్పతనం రాశి ఉంటుంది. కానీ ఏదేమైనా కూడా తులారాశి ఇస్ ద వెరీ స్పెషల్ రాశి. వినేవాళ్ళు శ్రద్ధగా వినండి, చాలా అద్భుతమైనటువంటి లక్షణాలు మీలో ఉంటాయి. అయితే వీళ్ళ జీవితంలో తులారాశి వారి యొక్క గొప్పతనం ఏంటంటే కనుక చాలా అద్భుతమైనటువంటి ప్రత్యేక లక్షణాలు కలిగిన రాశిలో ఉంటారు. ఒక 100 మందిని నించోబెట్టి తులారాశి వాళ్ళు ప్రత్యేకంగా చూడొచ్చు. అర్థమైందా? 100 మందిలో ఒకళ్ళు ప్రత్యేకంగా కనపడుతున్నారు అంటే వాడు తులారాశి వాడు. అంటే వాడు చాలా అగ్రెసివ్గా, చాలా ఉత్సాహంగా, ఒక ఆకర్షణీయంగా, ఒక గొప్ప వ్యక్తిగా ఒక 100 మందిని చూసి వీడిని సెలెక్ట్ చేసుకో అంటే తులారాశి వాడిని సెలెక్ట్ చేసుకునేలా ఉంటాడు అనమాట. అంటే అంత ఆకర్షించేలా ఉండే లక్షణం తులారాశి వల్ల ఉంటుంది. చాలా అందమైనటువంటి గుణం కానీ, మొహం విపరీతంగా తేజస్సుతోటి అట్రాక్ట్ చేసేటటువంటి తేజస్సుతో ఉండేటటువంటి లక్షణం తులారాశి వారిలో ఉంటుంది. అందుకనే సాధారణంగా తులారాశికి అధిపతి శుక్రుడు అవుతాడు. కాబట్టి శుక్రుడు కలత్రాధిపతి. కాబట్టి కళలకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ తులారాశిలో ఎక్కువ మంది ఉంటారు. స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు, మీలాంటి యాంకర్లు, సినిమా యాక్టర్లు, లేకపోతే ఈ సీరియల్లో యాక్ట్ చేసే యాక్టర్లు, కళలకి సంబంధించినటువంటి విషయాల్లో సంగీతం, వాద్యం, నృత్యం ఎక్కువ మంది జనాలు ఆకట్టుకునేటటువంటి వ్యక్తులలో తులారాశి వాళ్ళు చాలామంది ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి తులారాశి వారు కూడా స్వయం సిద్ధంగా చిన్నప్పటి నుంచి కళలంటే చాలా ఆసక్తి. కళలంటే అనుకుంటారు సినిమా యాక్టింగ్ ఒకటే అనుకుంటారు. కాదు, నటన, సంగీతము, వాద్యము, నృత్యము ఏదవ్వచ్చు. ఆఖరికి స్పోర్ట్స్ కూడా జనాలు ఆకర్షించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎంటర్టైన్మెంటే. కాబట్టి స్పోర్ట్స్లో ఎదిగే వాళ్ళు వీళ్ళందరూ తులారాశిలో చాలా ఎక్కువ మంది ఉంటారు. అందుకని చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు చాలా మోర్ యాక్టివ్ పర్సన్స్. బాగా కృషి చేసే గుణం, పట్టుదల బాగా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. అల్లరి బాగా చేస్తారు వీళ్ళు. దెబ్బలు ఎక్కువ తింటారు చిన్నప్పుడు బాగా తల్లిదండ్రుల చేత. బాగా అల్లరి బాగా చేస్తారు. స్కూల్స్లో కూడా బాగా ఏడిపిస్తారు. టీచర్స్ అందరినీ బాగా ఏడిపిస్తారు. అలాగే చదువు కూడా వాళ్ళకి బాగా ఎక్కువ వస్తుంది, బాగా చదువు వస్తుంది. కాకపోతే ఏంటంటే కాన్సన్ట్రేషన్ తక్కువ వీళ్ళకి. చదివేది తక్కువ, కాన్సన్ట్రేషన్ ఎక్కువ. అంటే చదివినంతసేపు చాలా కాన్సన్ట్రేషన్గా చదువుతారు. ఒక అరగంట అవ్వచ్చు, పావుగంట అవ్వచ్చు. తర్వాత కాన్సన్ట్రేషన్ మిస్ అయిపోతుంది వీళ్ళకి. ఆ అరగంటలోనే బాగా క్యాచ్ చేయగలుగుతారు. ఎక్కువ మంది ఏకసంతాగ్రహాలు ఉంటారు వీళ్ళు. అంటే ఒకసారి చూసేసరికి వీళ్ళు చాలా శాతం ఒక క్లారిటీ అర్థమైపోతుంది, వచ్చేస్తుంది.
గుర్తుపెట్టేసుకోగలుగుతారు. వీళ్ళకి జ్ఞాపకశక్తి బాగా ఎక్కువ ఉంటుంది. అంచేత సాధారణంగా వీళ్ళలో అద్భుతమైనటువంటి తెలివితేటలు, ఐక్యూ బాగా ఎక్కువ. ఓకే. ఐక్యూ అంటే చూసిన వెంటనే పట్టే గుణం, చూసిన వెంటనే అర్థం చేసుకునే గుణం వీళ్ళలో చాలా ఎక్కువ ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా. మేధాశక్తి విపరీతంగా ఉంటుంది, తెలివితేటలు విపరీతంగా ఉంటాయి, స్పోర్టివ్నెస్ విపరీతంగా ఉంటుంది. అలాగే అల్లరి కూడా బాగా చేస్తారు. చిన్నప్పుడు ఎక్కువగా పడిపోతూ ఉంటారు వీళ్ళు, అస్తమాటు దెబ్బలు తగులుతూ ఉంటాయి. వీళ్ళకి స్నేహగుణం బాగా ఎక్కువ, విపరీతమైన స్నేహితులు ఉంటారు. స్నేహితులతో బాగా ఎక్కువగా ఆడుకోవడం, సరదాగా సంతోషంగా మెలగడం, రిలేషన్షిప్ ఎక్కువ మెయింటెనెన్స్ చేయడం చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. చిన్నప్పటి నుంచి అందం మీద ఆసక్తి, చిన్నప్పటి నుంచి, పెద్ద అయ్యాక రావడం కాదు, యుక్త వయసు వచ్చాక రావడం వేరు. చిన్నప్పటి నుంచి కూడా బట్టలన్నా, అందం అన్నా, నగలన్నా, బూట్లు, చెప్పులు, రకరకాలు. సాధారణంగా వీళ్ళు షాపింగ్కి వెళ్ళారంటే తొందరగా తేవాల్సిన వీళ్ళు వెంటనే ఏది నచ్చదనమాట. ఎక్కువ షాపింగ్ మీద ఆసక్తి వీళ్ళకి బాగా ఎక్కువ ఉంటాయి. ఆహారం, తిండి మీద లౌల్యం, విపరీతమైనటువంటి భోజన ప్రియులు. అరుగుదల శక్తి బాగా ఎక్కువ వీళ్ళకి. మిగతా వాళ్ళు తినేస్తే అరగదు, వీళ్ళకి అలా కాదు, అరుగుదల శక్తి బాగుంటుంది. కాబట్టి ఎక్కువ ఫుడ్ తిన్నా, ఎక్కువ రకరకాల పదార్థాలు తిన్నా అరిగించుకునే గుణం బాగా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అలాగే వీళ్ళకి జ్యూసులన్నా, శీతల పానీయాలన్నా, ఫ్రూట్స్ అన్నా, కొత్త ఐటమ్స్ అన్నా, కొత్త ఆహార పదార్థాలన్నా, వేరే వేరే ప్రాంతం డిషెస్ అన్నా వీళ్ళు బాగా ఇష్టపడతారు. తిండి మహా విపరీతమైన ఆహార లౌల్యం కలిగినటువంటి వాళ్ళు అనమాట. కాబట్టి ఆహారం బాగా ఇష్టపడతారు వీళ్ళు. చిన్నప్పటి నుంచి కూడా బాగా ఫుడ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. నాన్ వెజ్ అవ్వచ్చు, వెజ్ అవ్వచ్చు, అది వేరే విషయాలు అనుకోండి. ఏదేమైనా ఆహార లౌల్యం బాగా ఎక్కువ. చదువు పట్ల కూడా అంతే. చదువు యొక్క విలువ బాగా తెలుసు వీళ్ళకి. చదువు అంటే ఎంత ఇంట్రెస్ట్ అంటే వీళ్ళు పాండిత్యం, ఒక వేద పండితులు అవ్వచ్చు, లేకపోతే మామూలు ఇంజనీరింగ్లో, లేకపోతే ఇవి ఇంగ్లీష్ చదువులు అవ్వచ్చు, ఏదవచ్చు, ఎందులోనైనా సరే టాప్ లెవెల్లో ఉండాలనుకునే లక్షణం వీళ్ళకి బాగా ఎక్కువ ఉంటుంది. వీళ్ళని దురాశాపరులను కూడా అనొచ్చు. అంటే వీళ్ళు ప్రయత్నం చేసేదానికన్నా ఎక్కువ కోరుకుంటూ ఉంటారు వీళ్ళు. అర్థమైందా? అంటే ఇలా అన్నానని చెప్పి ఎవరు కూడా నొచ్చుకోకండి, మీకే అర్థమవుతున్న విషయం, నేను చెప్పక్కర్లేదు. సహజ సిద్ధంగా వీళ్ళకి ఆశ ఎక్కువ. వాళ్ళు ఆశ అనుకుంటారు కానీ దురాశ ఎక్కువ. నేను ఆశపడుతున్నానని అనుకుంటారు వాళ్ళు, కాదు, దురాశ ఎక్కువ. ప్రయత్నం చేసి తక్కువ, ఆశించేది ఎక్కువ, ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అనమాట. దానివల్ల వీళ్ళు ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ సక్సెస్ అవ్వాలని కోరుకునే వ్యక్తులు, తక్కువ చదివి ఎక్కువ మార్కులు రావాలనుకునే వ్యక్తులు. కాబట్టి వీళ్ళకి ఆ గుణం బాగా ఎక్కువ ఉంటుంది. అసలు పాయింట్ అంతా ఇక్కడే ఆధారపడి ఉంది. దీనివల్ల వీళ్ళ జీవితంలో డిసప్పాయింట్మెంట్ ఎక్కువ వీళ్ళకి. అర్థమైంది మీకు? ప్రయత్నం తక్కువ చేస్తారు, ఎక్కువ ఆశించేస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే జీవితంలో అనుకున్న స్థాయికి వెళ్ళలేని పరిస్థితి కనపడుతూ ఉంటుంది. సాధారణంగా వీళ్ళకి పనితత్వం చాలా ఎక్కువ. పని బాగా చేస్తారు, పని బాగా వచ్చు, పని బాగా నేర్చుకుంటారు, కొత్త విషయం చూస్తే వెంటనే పట్టేసుకుంటారు. కానీ బడి బద్ధకస్తులు వీళ్ళు, పరమ బద్ధకిష్టులు అని చెప్పచ్చు వీళ్ళందరినీ కూడా. అర్థమైందా? ఆ పని నేర్చుకునేదాకా ఆసక్తి, వచ్చేసేదాకా తాపత్రయం, పని వచ్చేసిన తర్వాత పని చేయరు వాళ్ళు. మరి ఎందుకు నేర్చుకున్నారా అంటే నేర్చుకోవాలని పిచ్చారన్నమాట. అలాంటి ఏంటంటే ఆ బద్ధకము, లేజినెస్ వీళ్ళకి చాలా బాగా ఉంటాయి. అంటే తాబేలు కుందేలు కథలో చూడండి, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కుందేలు లాంటి వాళ్ళు అనమాట వీళ్ళు. అర్థమైందా? పరిగెట్టగలరు, తొందరగా చేరుకోగలరు, ఆ కాన్ఫిడెన్స్ ఎక్కువ. నేనంతసేపు చేస్తాను, రేపు చేసేద్దాంలే అని పని వాయిదా వేయడం వల్ల వీళ్ళు చాలాసార్లు జీవితంలో నష్టపోతూ ఉంటారు వీళ్ళు. వీళ్ళలో కనుక ఆ బద్ధకము, ఆ లేజినెస్, ఆ పని వాయిదా వేసే తత్వం వీళ్ళు పోగొట్టుకున్నారా, వీళ్ళ జీవితంలో తొందరగా సక్సెస్ని చూస్తారు. వీళ్ళని కొట్టేవాడే లేడు అసలు. వీళ్ళ జీవితంలో ప్రధానమైన శత్రువు ఏంటంటే లేజినెస్, బద్ధకం, ఓవర్ కాన్ఫిడెన్స్, దురాశ. ఇవి లేకుండా ఉంటే తులారాశి వాళ్ళు మించినటువంటి వ్యక్తులు జీవితంలో లేరు. ఆ ఉన్నటువంటి తులారాశులు వాళ్ళు ఊహల్లో మాత్రం ఓ లేజీగా ఉంటారు, రియాలిటీలో మాత్రం అక్కడే ఉంటారనమాట. అది పెద్ద సమస్య వీళ్ళ జీవితంలో. అన్నీ వచ్చినా కూడా వీళ్ళు వర్కౌట్ చేయరు. ఎస్, ఇది పెద్ద సమస్య. మహాపండితులు అని చెప్పచ్చు, గొప్ప నాలెడ్జ్ పండితులు. పుస్తక పిచ్చి, పుస్తకాలు చదవడం అన్నా, నాలెడ్జ్ అన్నా, కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా చాలా ఇంట్రెస్ట్. తిరగడం అంటే బాగా ఇష్టం వీళ్ళకి. దేశ దెమ్మరలా తిరగరా అంటే వీళ్ళ తర్వాత ఎవరైనా సరే, ఎవడైనా వచ్చి అక్కడికో పోదాం దారా అంటే పనులున్నా మానేసుకుని వెళ్ళిపోతుంటారు. ప్రయాణాలంటే చాలా ఇష్టం, తిరగడం అంటే చాలా ఇష్టం. తిరుగుతూ చేసే వ్యాపారాలు, తిరుగుతూ చేసే ఉద్యోగాలు అంటే వీళ్ళు బాగా ఇష్టపడతారు వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడాను. అలాగే వీళ్ళు చదువుకునే చదువుల్లోనూ, కెరీర్లోనూ, ఎంచుకునే కెరీర్లో కూడా తిరుగుతూ లేదా ప్రయాణాలు చేస్తూ ఉండేటటువంటివి ఏవైనా సరే ఉద్యోగాలు ఎంచుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళు. వీళ్ళకి పరమ
అంటే ప్రేమపరమైన వ్యామోహాలు విపరీతంగా ఉంటాయి. నిజంగా చెప్పాలంటే కనుక అపార్థం చేసుకున్నా సరే కామపరమైన కోరికలు విపరీతంగా ఉంటాయి వీళ్ళకి. చిన్న వయసు నుంచి ఎక్కువ ఉంటాయి. యుక్త వయసు నుంచి కూడా వీళ్ళు కొంచెం తన కోరికలని అదుపులో పెట్టుకోలేని పరిస్థితి. వ్యామోహాలు, కామపరమైన కోరికలు లేదా ప్రేమ వ్యామోహాలు బాగా అధికంగా ఉండేటటువంటి వ్యక్తులని చెప్పచ్చు. కానీ చాలాసార్లు మోసపోతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు, ఫెయిల్ అవుతూ ఉంటారు, ప్రపోజ్ చేసి నొచ్చుకుంటూ ఉంటారు. ఇలాగ ఏంటంటే కొంచెం కొంతమంది ఆడుకుంటూ ఉంటారు వీళ్ళతోటి. అది అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అమ్మాయిలు అవ్వచ్చు. వీళ్ళ లౌల్యం చూసి కొన్నాళ్ళు ఏడిపించడానికి, వాడుకోవడానికి, తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే వీళ్ళ జీవితంలో ఇలాంటి ప్రేమ వ్యామోహ వ్యవహార విషయాల్లో ఎక్కువగా లొంగిపోతూ ఉంటారు. జనరల్గా వీళ్ళకి విపరీతమైన ప్రేమ, అది మనుషుల మీద, జంతువుల మీద, మొక్కల మీద, లేకపోతే ఏదైనా సరే అతిగా ప్రేమించే గుణం, నేచర్ని ప్రేమించే గుణం, వ్యక్తుల్ని ప్రేమించే గుణం, చిన్నపిల్ల మనస్తత్వం ఎప్పుడు ఉంటుంది వీళ్ళకి. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళకి కలి కల్మషాలు తెలియవు. వీళ్ళలో కూడా గుణాలు బాగా ఎక్కువ ఉంటాయి. పెద్దయినా కూడా కల్మషం ఉండదు వీళ్ళకి. నమ్మేస్తూ ఉంటారు. అతిగా వ్యక్తుల్ని నమ్మే గుణం, ఎవరు ఏం చెప్పినా నమ్మే గుణం. ఎవరో వచ్చి ఇంకెందుకు నీ ఉద్ధరణ చేస్తాను, నేను ఏదో చేసేస్తాను, అలా చేసేస్తానంటే అయిపోయినట్టు ఫీల్ అయిపోతారు. వీడు ఇక్కడ కూర్చుని ఇంకేముంది, వాడు అలా చెప్పాడు, ఇంకా నేను చూసుకోక్కర్లేదు, నా జీవితం మారిపోయినట్టే అని వీడు ఆల్రెడీ ఊహలోకి వెళ్ళిపోతుంటారు అనమాట. అలాగే ఎవరు ఏం చెప్పినా నమ్మేసి అది అయిపోతుందని ఫీల్ అయిపోయి ఆ పని కోసం ఎదురు చూస్తూ నమ్మక ద్రోహాలకు గురయ్యే పరిస్థితులు, అవమానానికి గురయ్యే పరిస్థితులు, దెబ్బలు తినే పరిస్థితులు ఉంటాయి. ఎన్ని దెబ్బలు తిన్నామండి, వీళ్ళు మా తత్వం మాత్రం మారదు. ఇంకా ఎవడో వచ్చి ఉద్ధరణ చేస్తాడు, ఎవడో వచ్చి నన్ను ఏదో చేసేస్తాడు, ఏదో అయిపోతుంది అనే లక్షణం వీళ్ళకి బాగా ఉంటుంది. లవ్ మ్యారేజ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. వీళ్ళకి ప్రేమ వివాహాలు, ప్రేమించి వివాహాలు చేసుకునే లక్షణాలు బాగా ఉంటాయి. ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా కూడా ఎవరో ఒకళ్ళ మీద మొత్తం మీద ఏదో కాలానికి ప్రేమించిన వ్యక్తులతో అయితే వివాహాలు అయితే అవుతాయి. పెద్దలు కుదిర్చిన వివాహం విషయంలో కూడా వీళ్ళకి మంచి సంబంధాలు వస్తాయి. వీళ్ళకి కలత్రాధిపతి చాలా బలంగా ఉంటాడు. అది చేత భార్యకి భర్త అవ్వచ్చు, భర్తకి భార్య అవ్వచ్చు, అర్థం చేసుకునే వాళ్ళు వస్తారు వీళ్ళ జీవితంలో. కాబట్టి తొందరగా డైవర్సులు అవ్వడం కానీ, విడాకులు కానీ, విడిపోవడాలు కానీ ఉండవు. భార్యాభర్తల మధ్య కూడా తక్కువగా గొడవలు చూస్తాం వీళ్ళలో. ఎందుకంటే ఒక కారణం ఉంది, వీళ్ళకి పిచ్చి కోపం అండి. ఎంత కోపిష్టులు అంటే ఇంకా ఇలాంటి కోపిష్టులు ఇంకొకటి ఉండడం అనుకుంటాం మనం. కానీ ఆ కోపానికి మించిన 100 రెట్లు ప్రేమ ఉంటుంది వీళ్ళకి. అది విచిత్రం. అదేందా, కోపం ఉండడం వేరు, పరమ కోపిష్టి వాళ్ళు, కానీ 1000 రెట్లు ప్రేమ. అంటే ఎవరినైతే కోపించారో, ఎవరి మీద అయితే అలిగారో, ఎవరైతే చేశారో తిరిగి వాళ్ళు కాళ్ళు అట్టేసుకుని కూడా వెళ్ళుకుంటారు అనమాట. ఎదురుగుండా ఇంక కొట్టేసేంత, తిట్టేసేంత బేబసం చేసేస్తారు వీళ్ళు. తర్వాత వెళ్ళి గడ్డ పట్టుకుని అదట్టుకుని బతిమాలేసేది వీళ్ళే. అర్థమైందా? అంత విపరీతంగా ఉంటాయి కోప ప్రేమలో. అర్థమైందా మీకు? అంచేత వీళ్ళని చిన్నపిల్లలతో పోల్చేంత, చిన్నపిల్లల మనతత్వంతో పోల్చి చూసారా? అలాగే ఏంటంటే దాన్ని కంట్రోల్ చేసుకోలేరు వీళ్ళు. అతి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేరు, అతి ప్రేమని కంట్రోల్ చేసుకోలేరు. కాకపోతే వీళ్ళ అతి ప్రేమను చూసి కొంతమంది మాత్రం ఆడుకుంటుంటారు వీళ్ళతోటి. ఎమోషనల్గా వీళ్ళతో బాగా ఆడుకునేటటువంటి వ్యవహారం వీళ్ళకుంటుంది. కాకపోతే వీళ్ళు ప్రొఫెషనల్గా చాలా కాన్సన్ట్రేషన్ చేస్తారు. వీళ్ళకి వృత్తిపరంగా కానీ, వృత్తి పనుల ఎందు కానీ, ఉద్యోగాల ఎందు కానీ, వ్యవహారాల ఎందు కానీ ఎప్పుడు పై స్థాయి వీళ్ళకి కావాలి. ఎప్పుడు కింద స్థాయిని యాక్సెప్ట్ చేయలేరు అసలు వీళ్ళు. ఒకరి కింద పనిచేయడం యాక్సెప్ట్ చేయలేరు, సామాన్యమైన స్థాయిని యాక్సెప్ట్ చేయలేరు. ఎందులో ఉన్నా అగ్రగామిగా ఉండాలని అనుకుంటారు వీళ్ళు. ఎప్పుడు చిన్న స్థాయిని అసలు ఒప్పుకోరు వీళ్ళు. అందుకనే రాజకీయ నాయకులుగా, సినిమా యాక్టర్లుగా, బిజినెస్ మ్యాగ్నెట్స్గా గొప్పగా ఎదగలిగే లక్షణం వీళ్ళలో ఉంటుంది. కారణం ఏంటంటే ఎన్నిసార్లు దెబ్బతినండి, వీళ్ళకి అలుపు రాదు. నేను సక్సెస్ అవుతాను, గుడ్డిగా నమ్ముతాను, అదే గుడ్డితనం. ఆ గుడ్డిగా నమ్మేటటువంటి ఒక కాన్ఫిడెంటే ఏదో ఒక రోజు వీళ్ళని సక్సెస్ చేస్తుంది. కొంతమంది అలా కాదు, రియాలిటీలో ఉంటారు. అబ్బాయి నా వల్ల అవ్వట్లేదు, నేను చేయలేను అని. వీళ్ళు అలా కాదు. ఎన్నిసార్లు దెబ్బతిన్నా లేదు, ఏదో ఒక రోజు నాకు వస్తుంది, ఏదో ఒక రోజు నాకు ఉంది, ఎన్నిసార్లు దెబ్బతిన్నా నాకంటూ ఒక రోజు ఉంది అని నమ్మేటటువంటి వ్యక్తులు వీళ్ళు. కష్టజీవులు. ఆ నమ్మకం అయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు వీళ్ళకి యోగాన్ని ఇస్తుంది. అదృష్టం ఏంటంటే ఈ రాశికి అధిపతి శుక్రుడు అవ్వడం కారణం చేత లక్కుని ఎక్కువ కోరుకుంటారు వీళ్ళు. అదృష్టంగా వచ్చేటటువంటివి, లక్కీగా వచ్చే డబ్బుల్ని ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు. అయితే కొన్ని విషయాలు చెప్తే ఫీల్ అవుతుంటారు జనాలు, అని చెప్పడానికి భయపడుతూ శంకిస్తూ ఉంటాం, కానీ తప్పదు. వీళ్ళకి ఏంటంటే కష్టపడకుండా డబ్బులు రావాలనుకునే లక్షణాలు చాలా ఉంటాయి వీళ్ళలో. సులువుగా డబ్బులు సంపాదించాలి, లక్కీ డ్రాలు,
లాటరీలు, బెట్టింగులు, షేర్లు, ట్రేడింగులు, లేకపోతే కనుక ఇలాగా డబ్బులు అతిగా తక్కువ 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వచ్చేసి ఏవైనా ఉంటాయి. అలాంటి వాటిని ఎక్కువగా ఇష్టపడి ఎన్నోసార్లు దెబ్బతిని మోసపోయి కుంగిపోయి ఇంకా మళ్ళీ దాంట్లోంచి బయటకు రాలేని పరిస్థితులు చాలాసార్లు ఉంటాయి. సాధారణంగా వీళ్ళలో ఏదో రకమైనటువంటి వ్యసనం, అది బెట్టింగ్లకు సంబంధించిన వ్యసనమా, మద్యపాన వ్యసనమా, ధూమపాన వ్యసనమా, గుట్కాల, స్త్రీలౌల్యమా, ఏదో ఒక రకమైనటువంటి వ్యసనం లేకుండా ఉండదు. ఏదో ఒక రకమైన కాపీనం ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళకి. సాధారణంగా 100లో 95 మందికే చెప్పచ్చు, అంత కాన్ఫిడెంట్గా చెప్పచ్చు. లేని వాళ్ళు ఎవరైనా ఉంటే పూర్వజన్మ సుకృతం, లగ్న బలం ఏదైనా జాతకంలో లగ్నం ఉంటే ఆ లగ్నాన్ని బట్టి. అందుకనే ప్రతిసారి చెప్తున్నాను నేను, అన్ని విషయాలు కూడా మీకే ఆపాదించబడడానికి ఇంకొక కారణం కూడా ఉంటుంది. లగ్నంలో జాతకంలో ఏ బలం ఏముంది, ఏ దశలు ఉన్నాయో, ఏ గ్రహాలు నడుస్తున్నాయి, ఏ దశలు నడుస్తాయి, దాన్ని బట్టి కూడా పర్సనల్ జాతకం ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టి కూడా మన జీవితంలో జరిగే పరిణామాలు, లేదా వ్యాపారాలు సక్సెస్ అవుతాయో, ఉద్యోగం లేకపోతే ఎప్పుడు కలిసి వస్తుంది అన్నీ కూడా జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకనే మాకు ఫోన్ చేస్తే మేము జాతక చక్రం వేసి ఇంకా డీప్గా మీ పర్సనల్ జాతకాన్ని అనాలిసిస్ చేసి చెప్తాం. కాబట్టి ప్రేక్షకులకు అలాంటివి ఏమైనా అనుమానాలు ఉంటే మాకు ఫోన్ చేయండి, మీ జాతకం చూసి మీ పర్సనల్ జాతకం చెప్తాం. అందులో ఇంకా డీప్గా మీకు ఏవి కలిసి వస్తాయి, ఏవి కలిసి రావు అన్నీ ఆధారపడి ఉంటాయి. అది ఆ సబ్జెక్ట్ వేరు, లగ్నాన్ని బట్టి వెళ్తుంది అది. కానీ జనరల్గా వీళ్ళలో వ్యసన గుణం అనేది సహజ సిద్ధంగా ఉండడం వల్ల ఎక్కువ సార్లు సంపాదించింది పోగొట్టుకుంటూ ఉండే గుణం ఉంటుంది వీళ్ళకి. చాలా కష్టపడి సంపాదించింది అంతా అనవసరంగా పోగొట్టుకునే గుణం ఎక్కువ ఉంటుంటుంది వీళ్ళకి. అందుకని బిజినెస్లో చాలాసార్లు ఫెయిల్యూర్ చూస్తారు వీళ్ళు, పెట్టుబడులు పెట్టి చాలాసార్లు మోసపోతూ ఉంటారు. వీళ్ళకి పార్ట్నర్షిప్ అసలు సెట్ అవ్వదు, పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో ఎక్కువ నష్టపోతూ ఉంటారు. ఇలాగంగా వ్యవహారాలు ఉంటూ ఉంటాయి. కానీ ఒకటి మాత్రం అదృష్టం ఏంటంటే, ఎన్ని ఫెయిల్యూర్లు చూడమండి, చివరికి వీళ్ళు సక్సెస్ మాత్రం ఖచ్చితంగా పొందుతారు. ఆఖరికి విజయం పొందేదాకా వీళ్ళు ఏం ఊరుకోరు, చాలా పట్టుదల వీళ్ళకి. ఏంటంటే భోగలాలస ఎక్కువ, సక్సెస్ మీద ఒక స్థానం తప్ప కింద కుర్చీలు నచ్చ వీళ్ళకి, రాజ్య సింహాసనం తప్ప. సింహాసనంలోనే కూర్చోవాలి, ఎన్నిసార్లు కింద కూర్చున్నా మళ్ళీ పైకి ఎక్కాలి. సర్దుకుపోయే మనస్తత్వం, కాంప్రమైజు అలాంటివి అసలు వీళ్ళకి ఉండవు. అలాంటి లక్షణాలు వీళ్ళకి ఉంటాయి. వీళ్ళ అదృష్టం, వీళ్ళ శరీరం, వీళ్ళ ఆకృతి, వీళ్ళ ఆకర్షణ గుణం. వీళ్ళని చూస్తే ఇందాక ఫస్ట్లో చెప్పినట్టుగా ఒక 10 మంది ఉంటే వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు జనాలు, వీడే కావాలని. అలాంటి లక్షణాలు ఉంటాయి. అట్రాక్టివ్ గుణం బాగా ఉంటుంది. మాటకారితనం, ఇంకా వీళ్ళు కూర్చొని మాట్లాడారంటే ఇంకా అవతల వాళ్ళని ఐస్ చేసేసి, కూల్ చేసేసి, ఇంకా ఎంత కోపంగా ఉన్నా సరే కంట్రోల్ చేసేసి ఆకట్టుకునేసి ఉండడం. వీళ్ళతో మమేకం అయిపోతారన్నమాట. ఫ్రెండ్షిప్ లేదా బంధుత్వాన్ని పెంచేసుకోవడం, అలాగే కలుపుకుపోతారు వీళ్ళు. ఇందాక చెప్పాను చూసారా, చిన్నపిల్లల మనస్తత్వం కొంచెం ఉంటుందని. వీళ్ళు నటించరు, నిజంగానే వాళ్ళతోటి రిలేషన్ పెట్టేసుకుంటారు, నమ్మేస్తారనమాట. ఆ దాని వల్ల ఏంటంటే ప్రతి వ్యక్తితోటి చక్కని వ్యవహారం ఉంటుంది. అలాగే ఆహార లౌల్యం, దూరంగా ఉన్న పదార్థం అయినా సరే నచ్చితే అక్కడికి వెళ్ళే తింటారు, రాజీ పడి ఎక్కడొక్కడ కక్కుర్తి పడిపోయి తినేరు. అలాగే ఆహార లౌల్యం బాగా ఉంటుంది. వీళ్ళకి దీర్ఘకాలిక రోగాలు ఖచ్చితంగా వస్తాయి, ఏదో ఒక సమయంలో తప్పదు, మధ్య వయసులో. కానీ లేటుగా వస్తాయి. అదృష్టం ఏంటంటే అందరికీ 40 ఏళ్ళకే వస్తాయి, వీళ్ళకి 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి వస్తాయని చెప్పచ్చు. అలాగే దీర్ఘకాలిక రోగాలు అయితే తప్పవు. వీళ్ళకి ఎముక దృఢత్వం బాగా ఎక్కువ ఉంటుంది. అలాగే బోన్ స్ట్రెంత్ విపరీతంగా ఉంటుంది. అలాగే ఎక్కువసేపు పనిచేయగలిగేటటువంటి కెపాసిటీ బాగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు బాగా నిలబడగలుగుతారు, పని విషయంలో ఓర్పుగా నిలబడగలుగుతారు. ఉపవాసాలు చేయాలని చేయగలుగుతారు. కొంతమందికి అలా కాదు, ఆగలేరు. వీళ్ళకి అలా కాదు, స్ట్రెంగ్త్, ఉపవాసాలు చేయగలిగేటటువంటి స్ట్రెంగ్త్, తట్టుకునేటటువంటి శక్తి శరీరతత్వానికి ఉంటుంది. వీళ్ళకి కలిసి వచ్చే వ్యాపారాలు, వెహికల్ రంగానికి సంబంధించినటువంటి వ్యాపారాలు, ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించినటువంటి వ్యాపారాలు, తర్వాత ఏంటంటే చిట్ ఫండ్స్కి సంబంధించినటువంటి వ్యాపారాలు, వెహికల్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి వ్యాపారాలు, రియల్ ఎస్టేట్లు, భూములకు సంబంధించి రిలేటెడ్గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యాపారాలు, పూజా సామాగ్రికి సంబంధించింది, ఇలా అవన్నీ బాగా సూట్ అవుతాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రిక్ గాడ్జెట్స్, ఇవన్నీ బాగా సూట్ అవుతాయి వీళ్ళకి. కాబట్టి అలాంటివి చేయొచ్చు. సినిమా రంగంలో పెట్టుబడులు పెట్టడాలు, లేకపోతే ఇలాంటి స్టూడియోసు, లేకపోతే ఈ యూట్యూబ్లు, ఇవన్నీ బాగా సూట్ అవుతాయి వీళ్ళకి. బట్టలకు సంబంధించింది, కళలకు సంబంధించింది కదా, బట్టలు, కాస్మెటిక్స్, అందానికి రిలేటెడ్గా ఉండేటటువంటివన్నీ చాలా బాగా సూట్ అవుతాయి. ఫుడ్కి సంబంధించిన హోటల్స్, ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ బాగా సూట్ అవుతాయి. ఇవన్నిట్లోనూ కూడా వీళ్ళు బాగా రాణించగలుగుతారు. విదేశీ యోగం అద్భుతంగా ఉంది. చాలా మంది విదేశాలు, అదే చెప్తున్నాం కదా, భోగాలాలస, విదేశాలన్నీ భోగానికి సంబంధించినటువంటి దేశాలు. కాబట్టి సాధారణంగా వీళ్ళు ఎక్కువగా విదేశాలు వెళ్ళడానికి ప్రోకలాడతారు బాగా. విదేశాల్లో సెటిల్ అవ్వడానికి, విదేశాల్లో ఉండడానికి, విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి, విదేశాల వ్యాపారాలు చేయడానికి, ఆఖరికి ఒకసారైనా సరే విదేశం చూసి రావాలని ప్రయాణాలు చేయడానికి,
విహారయాత్రలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఓకే, వీళ్ళకి కెరీర్ అనేది ఏ ఏజ్ లో స్టార్ట్ 30 సంవత్సరాలు దాటాక కెరీర్లో స్ట్రాంగ్గా సెటిల్ అవుతారు. ఓకే, స్ట్రాంగ్ గా లేట్ సెటిల్మెంట్లు ఎక్కువ ఉంటుంది వీళ్ళు ఖచ్చితంగా, కానీ 30 సంవత్సరాల తర్వాత మాత్రం చాలా స్ట్రాంగ్గా సెటిల్ అవుతారు వీళ్ళు. గవర్నమెంట్ జాబ్ వచ్చే ఎక్కువ శాతం బ్రహ్మాండంగా గవర్నమెంట్ జాబులు ఈ రాశిలో ఉండేవారు గవర్నమెంట్ జాబులు చాలా బాగా యోగిస్తాయి. ప్రయత్నాలు చేయొచ్చు, సులువుగా గవర్నమెంట్ జాబులు వచ్చే అవకాశాలు బాగా ఉంటాయి. టీచర్స్గా కానీ లేకపోతే ఇంకా 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 ఆశ, ఏదో సాధించాలి, ఏదో కంపెనీలోకి వెళ్ళిపోయి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలి, ఈ తాపత్రయం బాగా ఉంటుంది. అప్పులు ఎక్కువ చేస్తారు. ప్రధానమైన విషయం మర్చిపోయి చెప్పడం, అసలైన విషయం అప్పులు, రుణాలు, ఈఎంఐల ద్వారా ఏది పడితే అది కొనేయడం ఎక్కువగా. అంటే చెప్తున్నాం కదా, వీళ్ళకి ఏంటంటే భోగపరమైన వస్తువులు, కార్లు, పెద్ద లగ్జరీ గృహాలు, హై స్కే అపార్ట్మెంట్లు, ఇవన్నీ ప్రయాణాలు, లేకపోతే ఎక్కువగా సరదాగా తిరగడాలు, ఎప్పుడూ లగ్జరీయే. సుఖం భోగం దానికోసం అవసరమైతే అప్పులు చేసైనా సరే తిరిగి అప్పులు తీర్చుకోవడం సరిపోతుంది జీవితాంతం. ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు, ఇవి వీళ్ళ లైఫ్లో పెద్ద సమస్యను కొని తెచ్చి పెడతాయి. అప్పు లేకుండా ఉండరు వీళ్ళు సాధారణంగా. ఎవరైతే తులారాశి వాళ్ళు అప్పు లేకుండా ఉన్నారో వీళ్ళకి మించిన కుబేరు లేరని చెప్పచ్చు. ఇది పెద్ద సమస్య, ఇది కావాలంటే చూసుకొని తులారాశి వాళ్ళలో పెద్ద సమస్య ఇది. వీళ్ళకి చెప్పాను కదా, వ్యసనాలు కూడా బాగా ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. భోగాలు బాగా ఆసక్తి, భోగపరమైన ఆసక్తి బాగా ఉంటుంది, వ్యసనం బాగా అలవాటు ఉంటుంది. ఆ విషయాలు కంట్రోల్ చేసుకోవాలి. వీళ్ళకి బట్టలు, అందమైన బట్టలు, సెంట్లు, ఇవి మేకప్లు, ఇవన్నీ అందంగా కనపడ్డాలు, డ్రెస్సింగ్ స్టైల్స్ చాలా ఎక్కువ ఇష్టపడతారు వీళ్ళు. ఎక్కువగా బట్టల మీద విపరీతమైనటువంటి వ్యామోహం బాగా ఉంటుంది వీళ్ళకి. నలిగిపోకుండా బట్టలు వాడడానికి చిన్న మరకు కూడా ఒప్పుకోరు అనమాట. చాలా అందంగా ఉండడానికి బాగా ఇష్టపడతారు. ఈ డ్రెస్సింగ్ మీద ఎక్కువ, అందం మీద బాగా ఆసక్తి. అందుకనే వీళ్ళలో ఎక్కువగా సినిమా వాళ్ళు ఎక్కువ ఉంటారని ఖచ్చితంగా చెప్పచ్చు. నగల పట్ల విపరీతమైన ఆసక్తి, బంగారం పట్ల బాగా ఆసక్తి. బంగారం వ్యాపారం కూడా వీళ్ళు బాగా యోగిస్తుంది. బంగారంలో పెట్టుబడులు పెడితే బాగా డబ్బులు చూపిస్తాయి. షేర్ మార్కెట్లో అసలు నష్టం. షేర్ మార్కెట్లో జోలికి వెళితే తుక్కు అయిపోతారు వీళ్ళు. షేర్లు యోగించవు వీళ్ళకి. బెట్టింగ్లు, స్కామ్లు, షేర్లు, లాటరీలు ఇవన్నీ ఏవి యోగించవు. కానీ వీళ్ళకి దాన్ని వదలలేరు. వీళ్ళు తాపత్రయం బాగా ఎక్కువ శాతం. కానీ బంగారం మీద పెట్టుబడులు పెట్టినా, భూముల మీద పెట్టుబడులు పెట్టినా, గృహాల మీద పెట్టుబడులు పెట్టినా వీళ్ళకి బాగా ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతారు స్టాండర్డ్గా. చాలా బాగుంటుంది. వీళ్ళకి ఒకటికన్నా ఎక్కువ గృహాలు ఉంటాయి, ఒకటికన్నా ఎక్కువ కార్లు ఉంటాయి, ఒకటికన్నా ప్రతిదీ డబల్ వస్తువులు ఉంటాయి, ఒకటికన్నా ఎక్కువ ఫోన్లు వాడగలుగుతారు, ఒక్కొక్కరు చూడండి డబల్ సిబుల్ వాడతారు. అలాంటి క్యాండిడేట్లు వీళ్ళు. ఇవన్నీ బాగా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. గురుగారు, ఇప్పుడు లేడీస్ గురించి తప్పకుండాను జెంట్స్కి సంబంధించినవి మొత్తం మీద మిళితంగా చెప్పాము. అయితే ప్రేక్షకులు ఏం చేయాలంటే ఇంచుమించు ఈ ఫలితాలన్నీ మీకు దగ్గరగా ఉన్నాయా లేదా ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఎంత పర్సెంట్ మీకు దగ్గరగా వచ్చేది మాత్రం మర్చిపోకుండా కామెంట్ పెట్టి లేడీస్ చూడడానికి ఎదరగలండి. దయించి మాత్రం ఒక లైక్ కొట్టండి, ఎందుకంటే అందరికీ విషయం తెలియాలి కదా. అంచేత మీకు నచ్చితేనే కొట్టండి లైక్. ఇవన్నీ దగ్గరగా వచ్చేలేదా అని ఆలోచించుకుని కామెంట్ మాత్రం పెట్టడం ఖచ్చితంగా మర్చిపోకండి, మీకు ఇవన్నీ దగ్గరగా వచ్చేలేదా అనే విషయం మాత్రం. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు లేడీస్కి సంబంధించిన విషయం చెప్పుకుందాం. లేడీస్కి ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో అద్భుతంగా తులారాశి వాళ్ళు రాణిస్తారు. బ్యూటీ పార్లర్లు, లేకపోతే కాస్మెటిక్స్, అలాగే ఇంట్లో ఏదైనా వ్యాపారాలు చేయడాలు, బట్టలకు సంబంధించిన వ్యాపారాలు, ఆన్లైన్ వ్యాపారాలు వీళ్ళకి బాగా యోగిస్తాయి. వీళ్ళలో యాంకర్లుగా కానీ, లేకపోతే టెక్నీషియన్గా కానీ, లేకపోతే కనుక సినిమా పరమైనటువంటి వాటిల్లో కానీ వీళ్ళకి బాగా స్త్రీలు బాగా యోగిస్తారు, రాణిస్తారు. వీళ్ళకి బాగా అందమైనటువంటి అద్భుతమైన రుచికరంగా వంటలు కలగడం, ఇంటిని అందంగా తీర్చిదిద్దడం, లేకపోతే ఇంటీరియర్ డిజైనింగ్, ఇలాంటి వాటిలో స్త్రీలు బాగా ప్రావీణ్యం సంపాదించుకుంటారు. ఎంబ్రాయిడరీ వర్కులు చేయడాల విషయాల్లో స్త్రీలకు బాగా ప్రావీణ్యం సంపాదించుకుంటారు. ఆర్టిస్టులు అని చెప్పచ్చు. ఇందులో స్త్రీలందరికీ ఏదో ఒక కళ ఖచ్చితంగా ఉంటుంది. ఈ కళ లేని స్త్రీ అనేది చూడలేం. ఆఖరికి చివరికి ఒక ముగ్గేయడం కళ అయినా మీకు వస్తుంది అందంగా. కళ లేనటువంటి స్త్రీని చూడలేం ఇందులో. తులారాశిలో ఉండే స్త్రీలకు ఉండే ప్రత్యేక లక్షణాలు. వీళ్ళకు కూడా ఏంటంటే ప్రత్యేక పట్టుదల. వీళ్ళు ఎదగాలి, మన కాళ్ళ మీద మనం సంపాదించాలి, మనం ఉంటే ఏదో ఉద్యోగమో వ్యాపారమో చేయాలి, ఖాళీగా ఉండకూడదు, ఆశలు ఎక్కువ. వీళ్ళకు కూడా ప్రేమ వ్యవహారాలు విపరీతంగా చిన్న వయసులో, యుక్త వయసులో ప్రేమపరమైన వ్యవహారాలు బాగా ఎక్కువ ఉంటూ ఉంటాయి. లౌల్యం బాగా ఎక్కువ, పురుష వ్యామోహం కొంచెం ఖచ్చితంగా అధికంగానే ఉంటుంది మిగతా రాశులతో పోల్చుకుంటే. కొంచెం వీళ్ళు స్త్రీ వ్యామోహం బాగా ఉంటుంది. తులారాశి మగవాళ్ళకి అవ్వచ్చు, ఆడవాళ్ళకి అవ్వచ్చు, ఖచ్చితంగా వ్యామోహం విపరీతంగా ఉంటుంది. యుక్త వయసులో వీళ్ళని ఎవరో అదుపు చేయలేరు. అయితే స్వతసిద్ధంగా అది కొన్ని తప్పులు చేసి కొన్ని పొరపాట్లు చేసి సరిదిద్దుకుంటారు, అది వేరే విషయం అనుకోండి. ఆ వ్యవహారం బాగా ఉంటుంది. కానీ ప్రేమ వ్యవహారాలు వీళ్ళకి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. పెద్దలు కుదుర్చిన వివాహాల కన్నా ప్రేమ వివాహాలు బాగా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా కాలేజీలో చదివేటటువంటి వాళ్ళు
ఉద్యోగాలు చేసే వాళ్ళలో ఎక్కువ శాతం 90% ప్రేమ వివాహాలకి వెళ్ళే అవకాశాలు వీళ్ళకి బాగా ఉంటుంటాయి. ఓకే. గురుగారు, వీళ్ళ ఫ్యామిలీ పరంగా చెప్పలేదు గురుగారు ఇందాక. ఫ్యామిలీ విషయంలో చాలా అద్భుతమైనటువంటి ప్రేమ వీళ్ళకి. తల్లి కన్నా తండ్రి మీద ఎక్కువగా ఇష్టం ఉంటుంది. తండ్రి అంటే బాగా ఎక్కువ ప్రేమించేటటువంటి వ్యక్తులుగా ఉంటారు. రిలేషన్షిప్కి బాగా ప్రాధాన్యతనిస్తారు. అన్నదమ్ముడితోటి, అక్క చెల్లెళ్ళతోటి, ఎవరెవరమన్నది దూరపు బీరకాయ స్పీచ్ చుట్టమైనా సరే వీళ్ళు బాగా కలుపుకుపోయేటటువంటి తత్వం, హెల్పింగ్ నేచర్ బాగా ఎక్కువ ఉంటుంది. వీళ్ళ పని మానుకునైనా సరే కుటుంబానికి కానీ కుటుంబంలో ఉండే పరిస్థితులకు కానీ ఆదుకుంటారు. వీళ్ళ వల్ల ఎంతోమంది కుటుంబాలకి చక్కని సహాయం లభిస్తుంది. అది ఆర్థికంగా అవ్వచ్చు, లేకపోతే సపోర్ట్ అవ్వచ్చు, శుభకార్యాలకు అవ్వచ్చు, ఏది అవ్వచ్చు. ఎక్కడికైనా వెళ్ళారంటే శుభకార్యాల్లోకి కూర్చుని సోది చూసుకుని వచ్చేయడం కాదు, తినేసి వచ్చేయడం కాదు, హెల్పింగ్ నేచర్, అక్కడ పని చేసే తత్వం బాగా ఉంటుంది వీళ్ళకి, అల్లుకుపోయే తత్వం బాగా ఉంటుంది. స్నేహితులు కావచ్చు, ఎవరు కావచ్చు, వీళ్ళకి బాగా హెల్ప్ చేస్తారు. ఎన్నోసార్లు స్నేహితులు వీళ్ళని వాడుకుంటారు, ఆర్థికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. ఏం చేసినా సరే వీళ్ళందరికీ సహాయ గుణం, దానగుణం, దయాగుణం, భక్తి, ఆధ్యాత్మిక చింతన, ఆలయ దర్శనాలు, దాన ధర్మాలు, ఛాదస్తం అని కూడా చెప్పవచ్చు. అతి పిచ్చి భక్తి, విపరీతమైనటువంటి ఛాదస్తం వీళ్ళకి బాగా ఉంటుంది. నమ్మకాలు బాగా ఎక్కువ మూఢనమ్మకాలు కూడా ఉంటాయని మాత్రం మొహమాటం లేకుండా చెప్పచ్చు. తులారాశి వారికి కొంచెం మూఢనమ్మకాలు అధికము. కాకపోతే కొంచెం రియాలిటీగా కూడా లాజిక్ వీళ్ళు బాగా చెప్పగలుగుతారు. ఏదైనా పాటిస్తున్నా ఎందుకంటే లాజిక్ చెప్పగలుగుతారు. అలాంటి లక్షణం వీళ్ళకి బాగా ఉంటుంది. అయితే కొంతమందికి అది నచ్చకపోవచ్చు, కానీ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆధ్యాత్మికపరమైనటువంటి యాత్రలు చేయడం అంటే బాగా ఇష్టపడతారు. డివోషనల్గాలిటీ అంటే ఎక్కువ ఇష్టం. టెంపుల్స్కి ఎక్కువ విజిట్ చేస్తూ ఉంటారు బాగాను. వీళ్ళకి వచ్చే జీవిత భాగస్వామి ఎలా ఉంటారు గురుగారు? చాలా మంచి, అది ఫస్టే చెప్పాను మీకు, జీవిత భాగస్వామి చాలా మంచిది వస్తుంది వీళ్ళకి. అన్యోన్య దాంపత్యం ఉంటుంది, ప్రేమ ఎక్కువ ఉంటుంది, భార్యాభర్తల మధ్య మైత్రి చాలా బాగుంటుంది. అందునే వీళ్ళలో విడాకులు తక్కువ చూస్తాం. తులారాశి వాళ్ళలో విడాకులు తక్కువ చూస్తాం మిగతా రాశి వాళ్ళతో పోల్చుకుంటే. ఎందుకంటే సర్దుకుపోయే మనస్తత్వం, కోప్పడి మళ్ళీ బతిమాలే తత్వం, అర్థం చేసుకునే గుణం బాగా ఉంటుంది. కాబట్టి అతి ఆవేశం బాగా ఎక్కువ వీళ్ళకి. తొందరపాటు పెట్టుబడులు పెట్టి ఎన్నోసార్లు నష్టపోతారు వీళ్ళు. వీళ్ళలో ఉండే మైనస్లు చెప్తున్నాను. వీళ్ళు ఏంటంటే తొందరపాటు పెట్టుబడులు పెట్టి తొందరగా నష్టపోయే తత్వం ఎక్కువ. అయితే దురదృష్టం కూడా చెప్తాను, ఎన్నిసార్లు దెబ్బతిన్నా అదే తప్పులు చేస్తుంటారు వీళ్ళు. అది విచిత్రం. తెలుసు తప్పు చేసి మోసపోతుంటారు, నష్టపోతుంటారు, మళ్ళీ తిరిగి అదే తప్పులు చేస్తుంటారు. అలాగే ఎన్నోసార్లు నష్టపోయి పడిలేచి మంచి ఎక్స్పీరియన్స్ మాత్రం తెచ్చుకుని ఒకానొక దశలో మాత్రం మంచి స్థాయికి అయితే మాత్రం వెళ్ళగలుగుతారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వీళ్ళు. సుఖానికి, భోగానికి, సంతోషానికి, సరదాలకి, ఎంటర్టైన్మెంట్కి, ఫ్రెండ్స్తో కలిసి ప్రయాణాలు చేయడానికి, బంధువులతో సంతోషంగా గడపడానికి, హ్యాపీనెస్ కావాలి వీళ్ళకి. ఎంతసేపు కూడా డబ్బులు పోయినా పర్వాలేదు, ఏం పోయినా పర్వాలేదు, సంతోషంగా ఉండాలనే తత్వం బాగా ఉంటుంది. నలుగురు లేకపోతే వీళ్ళు ఉండలేరు, నలుగురితో మాట్లాడకుండా వీళ్ళు ఉండలేరు. ఒంటరిగా ఉండే లక్షణం కాదు వీళ్ళు, కలుపుకుపోయేటటువంటి తత్వం. అంచేత వీళ్ళకి సభలన్నా, సమావేశమన్నా, నాయకత్వ లక్షణాలన్నా, అందుకని రాజకీయ నాయకుల్లో వీళ్ళు బాగా రాణిస్తారు. కారణం ఏంటంటే వీళ్ళకి దొంగనటన కాదు, నిజమైన ప్రేమ ఉంటుంది ప్రజలంటే. కాబట్టి బాగా హక్కును తెచ్చుకోగలుగుతారు, ఆకర్షించే గుణం బాగా ఉంటుంది. అందుచేత ఏంటంటే అందరినీ స్పీడ్గా ఆకట్టుకునేటటువంటి గుణం. నలుగురు లేకపోతే బతకలేరని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. వీళ్ళకి కుటుంబంలోనైనా సరే నలుగురితో కూర్చోవాలి, నలుగురితో మాట్లాడాలి. కుటుంబంలో గొడవలు వచ్చినా సరే వీళ్ళు వెళ్ళి కలుస్తారు. ఇవన్నీ లేడీస్ కూడా వర్తిస్తాయి. ఇవన్నీ కూడా లేడీస్ కూడా ఖచ్చితంగా ఇంట్లో ఏదైనా చిన్న చిన్న గొడవలు జరిగిన అత్తమామలతో వాళ్ళతోటి సర్దుకుపోయి హ్యాపీగా ఉంటారే తప్ప ఫీల్ అయిపోయి ఇంకా దూరం చేసేసుకుని గొడవలు తెచ్చేసుకుని ఉండరు. 2 రోజులు పోతే మళ్ళీ వాళ్ళకి కూలైపోయి మళ్ళీ కలిసిపోయి అసలు గొడవ జరిగిందనే విషయమే గుర్తు మర్చిపోతారు వీళ్ళు. అలాంటి లక్షణాలు వీళ్ళకి ఉంటాయి. కాకపోతే చాలా మంచి వ్యక్తులు. మనస్తత్వం అండి అసలు విషయం చెప్పడం మర్చిపోయాం. సున్నితమైన మనస్తత్వం, వెన్నలాంటి మనసు వీళ్ళది. తొందరగా కరిగిపోతారు వీళ్ళు. ఎందులోనైనా సరే వీళ్ళని ఎవరైనా సరే కరగబెట్టేయచ్చు. వీళ్ళతో ఎవరైనా వాడేసుకోవచ్చు వీళ్ళని. ఐస్ మనసు లాంటి మనసు కూర్చోబెట్టి వీళ్ళ బాధలన్నీ చెప్పేసామంటే కరిగిపోయి ఇంకా ఇంట్లో నిజంగా వాడికి అవసరమైన డబ్బులున్న పడుకొచ్చి చేతిలో పెట్టేస్తారు, ఏదైనా చేసేస్తారు. కూర్చుని మాట్లాడితే కరిగిపోయే మనస్తత్వం వీళ్ళకి చాలా ఉంటుంది. బెన్నలాంటి మనసు అనమాట. కానీ పైకి మాత్రం అలా కనపడరు, చాలా కఠినంగా, కఠోరంగా, స్ట్రాంగ్గా కనపడతారు. కానీ చాలా సున్నితమైన మనస్తత్వం. ఎమోషనల్స్ ఎక్కువ వీళ్ళకి. తొందరగా బాధపడిపోయి ఎమోషనల్గా ఫీల్ అయిపోయే తత్వం బాగా ఉంటుంది. ఏవో సినిమా చూసి ఏదైనా మంచి ఎమోషనల్ సీన్ వచ్చిందంటే కళ్ళంపటి నీళ్ళు వచ్చేసేటటువంటి తత్వం వీళ్ళకి ఉంటుంది. ఫ్యామిలీలో కూడా ఎవరన్నా చనిపోయినా,
ఎవరికైనా ఏది జరిగినా తట్టుకోలేరు వీళ్ళు. ఓకే. చాలా సెన్సిటివ్ అనే తత్వం వీళ్ళకి, మనసు చాలా సెన్సిటివ్ అనమాట. చేత సెన్సిటివిటీ గుణం ఎక్కువ, కానీ చాలా మంచి మనుషులు. తొందరగా ఎవరిని మోసం చేయాలనుకోరు, ఎవరిదో దొబ్బేసి తినేద్దాం అనుకోరు, ఎవరిదో లాగేసుకుందాం అనుకోరు, వాళ్ళందరూ వాళ్ళు ఎదగాలనుకుంటారు. కాబట్టి వీళ్ళ ఉండే మైనస్ ఏంటంటే తొందరగా ఎదగాలి. ఒక మెట్టు రెండో మెట్టు ఎక్కడం కాదు, ఒకటో మెట్టు నుంచి 10వ మెట్టుకు అడిగేస్తారు. షార్ట్ కట్. దానివల్ల చాలా ఇబ్బందులు పడతారు వీళ్ళు. అది కనుక వీళ్ళ జీవితంలో లేదా, తులారాశి వాళ్ళు ఎప్పుడు టాప్ పొజిషన్లో ఉంటారు. మొత్తానికి వీళ్ళది సక్సెస్ఫుల్ లైఫ్ అనే చెప్పచ్చా గురుగారు, లేకపోతే స్ట్రగుల్స్ ఉంటాయంటారా? స్ట్రగుల్స్ ఖచ్చితంగా ఉంటాయి, కానీ అమ్మ చెప్తే అదృష్టవంతులు వీళ్ళని చెప్పచ్చు. లక్కీగా వస్తాయి వీళ్ళకి అన్నీ కూడా. వీళ్ళకి కష్టపడిన దానికన్నా లక్కీగా వచ్చి ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మంచి అవకాశాలు వీళ్ళకి వస్తాయి. సాధారణంగా వీళ్ళ జీవితంలో ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నా కూడా చివరికి మంచి స్థాయిలోకి వెళ్తారు, మంచి పొజిషన్ అయితే మాత్రం ఖచ్చితంగా చూస్తారు. చాలా మంచి సక్సెస్ఫుల్ లైఫ్. వీళ్ళతో ఉండేవాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు వీళ్ళని, ఎందుకంటే వీళ్ళతో ఉండే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ పంచుతారు. వీళ్ళు సంతోషంగా ఉంటారు. వీళ్ళు సంతోషంగా ఉంటూ పక్క వాళ్ళు సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళు నలిగిపోతున్నా పక్క వాళ్ళు సంతోషంగా ఉంచడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి లక్షణం కలిగిన వాళ్ళు. కాబట్టి మీలో ఎవరికైనా తులారాశి వారితో స్నేహితులు ఉంటే చక్కగా స్నేహం చేయొచ్చు. చాలా మంచి వాళ్ళు అని చెప్పచ్చు. వీళ్ళకి కలిసి వచ్చే రంగు దిక్కు ఇవి చెప్తారు. ఎరుపు రంగు బాగా కలిసి వస్తుంది, కాషాయం రంగు బాగా కలిసి వస్తుంది, తెలుపు రంగు బాగా కలిసి వస్తుంది, అలాగే ముదురు ఆకుపచ్చ రంగు బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. ఇవన్నీ కూడా వాళ్ళ జీవితంలో ఒక వాహనాలు కొన్న, బట్టల విషయంలో కానీ ఇవన్నీ బాగా వాడుకోవచ్చు. సంఖ్య గురుగారు, సంఖ్య వీళ్ళకి లక్కీ 9, 7, 5 ఈ 3 బాగా కలిసి వస్తాయి. డైరెక్షన్ గురుగారు, డైరెక్షన్ అయితే కానీ పశ్చిమ దిశ బాగా కలిసి వస్తుంది, వెస్ట్ ఫేసింగ్ బాగా కలిసి వస్తుంది, వెస్ట్ మళ్ళీ ఈస్ట్ కూడా బాగానే కలిసి వస్తుంది. దానికి సంబంధించిన రిలేటెడ్గా వ్యాపారాలు పెట్టుకున్నా అన్ని బాగా కలిసి వస్తాయి. వారం గురుగారు, వీళ్ళకి శనివారం బాగా కలిసి వస్తుంది, తర్వాత మంగళవారం బాగా కలిసి వస్తుంది. ఎవరికైనా డబ్బులు ఇచ్చినా మంగళవారం ఇవ్వడం, అలాంటివన్నీ కూడా చేయొచ్చు వీళ్ళకి. మంగళవారం ఒకటి, తర్వాత శనివారం ఒకటి. వీళ్ళకి ఏ పని ప్రారంభం చేసినా ఎక్కడికి వెళ్ళినా శనివారం కూడా వీళ్ళు బాగా కలిసి వస్తుంది. ఎప్పుడైనా టైం బాగాలేదు అన్నప్పుడు ఏ దైవారాధన చేసుకోవచ్చు? శివారాధన బాగా చేసుకోవాలి వీళ్ళు. జనరల్గా ఒకటి వీళ్ళకి నాకు తెలిసి శివుడు అంటే బాగా ఇష్టపడుతుంటారు వీళ్ళు. శివారాధన బాగా చేసుకోవడం, అమ్మవారు లలిత ఉపాసన బాగా చేసుకోవడం, లేదా ఏదైనా మనకి టైం బాగోలేనప్పుడు, జాతకం బాగోలేనప్పుడు ఒకసారి జాతకాలు చూపించుకుని మా లాంటి వాళ్ళ చేత అసలు ఏ జాతకం ఎక్కడుందో చూసుకుని, ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి, ఏ దశలు నడుస్తున్నాయో చూసుకుని దాన్ని బట్టి స్టెప్ వేసినట్లయితే, ఇందాక చెప్పాను కదా వీళ్ళ జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయని, ఆ డౌన్ఫాల్ అవ్వకుండా ఉండడానికి దశలు చాలా ముఖ్యం వీళ్ళకి. కాబట్టి ఆ దశలు ఎప్పుడు నడుస్తున్నాయి అనేది మాలాంటి వాళ్ళకి ఫోన్ చేస్తే మేము జాతకం చూసి ఈ పలానా దశ నడుస్తుందని చెప్తాం. దానికి ఏదైనా చిన్న పరిహారాలు చేసుకుని జాగ్రత్త తీసుకుంటూ ఉంటే తులారాశి వాళ్ళు ఎక్కువ సక్సెస్ అవుతారు. మిగతా రాశులతో పోల్చుకున్నట్లయితే తులారాశి వారికి ఎక్కువ ప్రయత్నం చేయకుండా సక్సెస్ వచ్చే రాశిది, తక్కువ ప్రయత్నంతో. అందుకని జాతక బలం కూడా తోడైంది అనుకోండి, వీళ్ళు తొందరగా అనుకున్నది సాధించగలుగుతారు. అందుకనే తులారాశి వాళ్ళు ఎప్పుడు కూడా పెద్ద ప్రాజెక్టులు, పెద్ద స్థాయి వాటిలో ఉంటారు వీళ్ళందరూ కూడా. అందుకని వీళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహారం చేసినట్లయితే ఒక రేంజ్లోకి వెళ్ళే అవకాశాలు, విదేశాలు వెళ్ళే అవకాశాలు, పెద్ద ప్రాజెక్టులు చేపట్టే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సైంటిస్టులు, అసలు విషయం మర్చిపోయాం, సైంటిస్టులు బాగా అవుతారు వీళ్ళు. వీళ్ళకి కొత్త విషయం, బుర్ర చాలా పెద్దదండి బాబు వీళ్ళది. మా బాబాయ్ వీళ్ళ బుర్ర జ్ఞాపక శక్తి కానీ, బుర్ర కానీ ఎవరు కూడా చేయలేనటువంటి వాడిని వీళ్ళు డీకోడ్ చేయగలరు. ఎవరు పరిష్కరించలేని పరిష్కారాలు పరిష్కరించగలరు వీళ్ళు. అదైందా? విపరీతమైన మేధాశక్తి, కంప్యూటర్ నాలెడ్జ్ కానీ, ఎడ్యుకేషన్ పరంగా విపరీతమైన షార్ప్ వీళ్ళు. చాలా షార్ప్నెస్ ఉంటుంది వీళ్ళ బుర్ర, బాగా పనిచేస్తుంది వీళ్ళకి. అంచేత జాతకంలో చక్కని బలాలు యోగించాయా అద్భుతమైన స్థాయికి వెళ్ళిపోతారు. కాబట్టి మీలో ఉండే మైనస్లు, ఆరోగ్యం జాగ్రత్త తీసుకోవాలి, ఎవరిని నమ్మకూడదు, వ్యసనాల జోలికి వెళ్ళకూడదు, షేర్ల జోలికి వెళ్ళకూడదు, అప్పులు ఇవ్వకూడదు, దురాశ పడకూడదు, అప్పులు అనవసరంగా చేయకూడదు. ఇలాంటి విషయాలు జాగ్రత్తగా తీసుకున్నట్లయితే కనుక టాప్ లెవెల్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు. ఈ 2026లో ఎలా ఉంది గురుగారు? తులారాశికి 2026 అయితే మాత్రం చాలా అద్భుతంగా కనపడుతుంది. మంచి యోగా కాలం. ఇప్పటిదాకా ఉన్నటువంటి చికాకులు తగ్గుతాయి, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ చాలా శాతం తగ్గుతాయి, చాలా మంచి స్థాయిలోకి వెళ్ళే అవకాశాలు అయితే మాత్రం కనపడుతుంది. విదేశీ యాన యోగ్యత బ్రహ్మాండంగా 2026లో ఉంది. ఫిబ్రవరి తర్వాత ప్రయత్నం చేసుకోవచ్చు, చాలా బ్రహ్మాండంగా అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, సో విన్నారు కదండి, తులారాశి గురించి గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, లేకపోతే మీరు ఎవరైనా పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలన్నా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాము, తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. అలానే వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా.